హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ మిక్స్డ్ వెజ్ దాల్ టిక్కీ. దీనికి కావాల్సిన పదార్థాలు: వెజిటేబుల్స్, పెసరపప్పు, ఎల్లో మూంగ్ దాల్, పన్నీర్ తురుము, ఆనియన్స్. ఇవి కూడా ఆనియన్స్ అనండి. ఆనియన్స్ అంటే 2 వెరైటీస్లో తీసుకోవాలి. ఇలాగా అంటే షేప్స్ అనేవి ఇలా స్లైసెస్ లాగా అండ్ చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకోవాలి. నిమ్మరసం, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, జొన్నపిండి. ఇక్కడ నేను జొన్నపిండి తీసుకున్నాను. మీకు జొన్నపిండి కానీ లేదు అంటే శనగపిండి, అదండి బేసన్ ఫ్లోర్ అంటాం కదా, అది తీసుకోవచ్చు. వాల్నట్స్, గ్రీన్ పీస్ అనేవి నేను ఫ్రోజన్వి యూస్ చేశాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి యూస్ చేయండి. తయారు చేసుకునే విధానం: ముందుగా పెసరపప్పుని 3 నుంచి 4 గంటలు బాగా నానబెట్టుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని నానబెట్టిన పెసరపప్పుని అస్సలు వాటర్ లేకుండా బాగా స్ట్రెయిన్ చేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం గ్రీన్ పీస్, కొంచెం వాల్నట్స్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. వాల్నట్స్ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం, ఇది కూడా టేస్ట్కి తగినంత వేసుకోవాలి. కొంచెం పసుపు, కరివేపాకు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్, మీకు నచ్చితే వేసుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు. లెమన్ జ్యూస్, కొంచెం ఆనియన్స్, తర్వాత పన్నీర్ తురుము, తర్వాత కొంచెం కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత బీట్రూట్, తర్వాత క్యారెట్. ఇప్పుడు దీంట్లో బైండింగ్ కోసం వాడుతున్నానండి. ఇది జొన్నపిండి అనేది కొంచెం వేసుకొని ఇప్పుడు మొత్తం ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇదంతా ఇలా బాగా కలిసేటట్లు కలిపేసుకొని టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనకి నచ్చిన షేప్స్లో టిక్కీస్ని రెడీ చేసుకోవాలి. మనకి ఎన్ని టిక్కీస్ కావాలో అన్ని టిక్కీస్ ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం పైన ఆయిల్ అప్లై చేసిన తర్వాత వీటిని ఇలాగా పెట్టుకొని వీటిని లో ఫ్లేమ్లో 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లోనే కాల్చాలండి, ఎందుకంటే కొంచెం లోపలికి కూడా ఉడకాలి కదా, దానికోసమని. ఇప్పుడు కొంచెం లైట్గా పైనుంచి ఆయిల్ అనేది అప్లై చేసి మూత పెట్టి 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. టిక్కీస్ కాలేలోపు ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్గా కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం, కొంచెం సాల్ట్, ఇదంతా ఇలా బాగా కలిసేటట్లు ఇలా కలిపేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ ఇలా ఉంచుకున్న తర్వాత టిక్కీస్తో ఇది తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, టిక్కీస్ ఇలా ఎర్రగా వేగిపోయి 2 వైపులా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనం ఇందాక ఆనియన్స్ రెడీ చేసుకున్నాం కదా, అవి కూడా ఇలా ప్లేట్లో పెట్టుకొని టిక్కీస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే మిక్స్డ్ వెజ్ దాల్ టిక్కాస్ రెడీ. ఇది కావాలి అంటే పెరుగుతో కూడా డిప్ చేసుకొని తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.